వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఏ సాంగ్ అయినా కూడా నెంబర్ 1 ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది. అంతులేని ప్రేమను కొత్త లేకుండా చేసినవు. రాత రాసే దేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా సీత. ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ కిట్టు అవుతున్నాడు. ఎంతమంది పడేసినా నవ్వుతోనే తెలియదు, నాకు ఎవరో చెప్పలేరు. నిజంగా నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పైసా పైసా సాంగ్ ఇన్స్టాలో నెంబర్ 1 ట్రెండింగ్ ఆ సాంగ్ ఒక 2 లైన్ వాడొచ్చుగా మా కోసం. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతుందనే కాలే కాటికి. అనిపించలేదు అమ్మ బాధపడుతుంది, ఫ్యామిలీ బాధపడుతుంది అని? ఆ టైంలో గుర్తుకొచ్చింది దానికి ఏమన్నా? అంటే అమ్మ బాధపడుతుందని నేను ఏం చేసినానంటే, నువ్వు ఫోక్ యాక్టర్ గా కావాలని ఎప్పుడు నీకు ఆలోచన వచ్చింది? అంటే టిక్ టాక్ చేసిండే నేను. నమ్మించి నన్నిట్ట మోసం చేసి నవ్వుతూ ఉన్నవే. అవకాశాలు ఎట్లా వచ్చినాయి నీకు? బంజారాలో సాంగ్స్ చేస్తుండే, తెలుగు కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పి తెలుగులో ఫస్ట్ సాంగ్ లంకలోని సీత అని చేసి ట్రై చేసిన. వారధిని గట్టాలేను వాలినే కొట్టాలేను. కిట్టు తెలుగు రాష్ట్రాలకు అందరికి ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు, ఎందుకంటే ఏ వీడియో చేసినా కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. సో దానికి రీజన్ కారణం ఎవరంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ అని అంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరు కాదు, సో నార్మల్ గా ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఏ సాంగ్ అయినా కూడా కొన్ని ట్రెండింగ్ లో ఉంటున్నాయి, కొన్ని ట్రెండింగ్ లో ఉండట్లేదు. సో ఆ ట్రెండింగ్ కూడా ఎవరి వల్ల అని అంటే, సో ఫేమస్ యాక్టర్స్ వల్లనే ఆ ఒక సాంగ్ కూడా ట్రెండింగ్ అవుతుంది. సో వాళ్ళు ఏ సాంగ్ చేసినా కూడా ఆ నెంబర్ 1 ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ కిట్టు అవుతున్నాడు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కిట్టు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. ఎందుకు సిగ్గుపడుతున్నా? సిగ్గేం లేదు, స్మైల్ అదంతే. స్మైల్ అంతేనా? ఆ నవ్వును ఎంతమంది పడేసినా నవ్వుతోనే? తెలియదు, నాకు ఎవరో చెప్పలేరు. ఎవరు బాగుంటదని చెప్పారు, పడిపోయిన అయితే ఎవరు చెప్పలేరు. అని చెప్పాలనుకుంటున్నా ఎవరైనా? నేను అట్లేమనుకోలేదు, మీరు అడిగిన దానికి చెప్తాను. ఓకే ఓకే, నిజంగా నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో నార్మల్ గా కిట్టు నా పేరు, లేకపోతే ఇది నిక్ నేమా? పవన్ నా పేరు, కిట్టు నిక్ నేమ్. కిట్టు నిక్ నేమ్. ఎందుకు పవన్ పేరు రాలేదు, కిట్టు నేమే ట్రెండ్ అవుతుంది మరి? అంటే నిక్ నేమే కొంచెం ఎక్కువ నోర్లలో తిరుగుతుంటది కదా. పవన్ అని తిరగట్లే ఎవరు, కిట్టు అని పిలవడం అలవాటు అయిపోయింది అందరికి. ఓకే ఓకే. సో నార్మల్ గా మీ ప్రాపర్ ఎక్కడ అంటే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అంటే? ఒక్కడివేనా? సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? మేము ముగ్గురము, అక్క, నేను, తమ్ముడు. ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్స్. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మాది వచ్చేసి ఇక్కడ పాల్మూరు జడ్చెర్ల. మేము ఉండేది ఇక్కడ మన కాటేద నరంగర్లో, హైదరాబాద్ లోనే ఉంటాము. డాడీ లారీ డ్రైవర్, మమ్మీ ఇక ఇంట్లోనే ఉంటది. మమ్మీ ఇంట్లోనే, డాడీ లారీ డ్రైవర్. ఓకే, చదువుకున్నావా నువ్వు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నార్మల్ గా జాబ్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సో నువ్వు ఫోక్ యాక్టర్ గా కావాలని ఎప్పుడు నీకు ఆలోచన వచ్చింది? అంటే టిక్ టాక్ చేసిండే నేను. టిక్ టాక్ లో కొంచెం వీడియోస్ వైరల్ అవ్వడము, ఆ త్రూగా ఇక చేద్దాం లేదు బాగుంటదేమో అనుకున్నా. ఇక ఈ డిగ్రీ స్టడీ కంప్లీట్ అయిపోయినాక యూట్యూబ్ లోనే ఉండిపోయినాయి. ఓకే, టిక్ టాక్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు వీడియోస్ చేయడం? యాప్ వచ్చినప్పుడు 18 అనుకుంటా, 17, 18. అప్పుడే ట్రెండింగ్ లో ఉన్నావు? అప్పుడు ట్రెండింగ్ వీడియోస్ బాగా పోతుంది. అప్పుడు వీడియోస్ బాగున్నాయి అంటే నార్మల్ గా సాంగ్స్ అలాంటివే చేసావా? ఇప్పుడు సాంగ్స్ అవే చేసిన, అప్పుడు ఓన్లీ వీడియోస్, ఇన్స్టా, టిక్ టాక్ ఇక వీడియోస్ చేస్తుండే. ఓకే, నార్మల్ సాంగ్ పాడడం, డాన్స్ చేయడం అట్లాంటిది ఏమైనా ఉందా? డాన్స్ కూడా నార్మల్ గా కొంచెం పైన అంటే యాక్టింగ్ ఎక్కువ చేస్తావు, డాన్స్ కొంచెం చేస్తావు అట్లా, అంతేనా? ఓకే, సో టిక్ టాక్ నుంచి ఫేమ్ వచ్చింది, తర్వాత అవకాశాలు ఎట్లా వచ్చినాయి నీకు? అంటే నేను బంజారా మేము. ఓకే ఓకే, బంజారాలో సాంగ్స్ చేస్తుండే. అట్లా ఇక బంజారాలో చేస్తుండే, తెలుగు కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పి తెలుగులో ఫస్ట్ సాంగ్ లంకలోని సీత అని చేసి ట్రై చేసిన. తర్వాత లక్ష్మణ్ అన్న ఇక అత్తగారింటికి అనే సాంగ్ కి కొంచెం ఛాన్స్ ఇవ్వడం, అది కొంచెం బాగా వైరల్ అయింది. ఎవరి వల్ల ఫేమస్ అయిందని అంటాను? అంటే కిట్టు
తెలుగు రాష్ట్రాలకి అందరికి ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు, ఎందుకంటే ఏ వీడియో చేసినా కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. సో దానికి రీజన్ కారణం ఎవరంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ అని అంట, మా ఫ్రెండ్ దిలీప్. దిలీప్ దేవగనా? లేదు, దిలీప్ సాయి నాయక్ అని బంజారా రైటరు వాడి తర్వాత ఇక మొత్తం ఇక దిలీప్ బ్యాక్ బోన్ అయితే లక్ష్మణ్ ముంగల్ గుంజేసింది, బుల్లెట్ బండి లక్ష్మణ్. కింద పడ్డావా? పడలేదు, లేపేసిండు, ఇక పడకుండా లేపేసిండ డైరెక్ట్ గా. ఓకే, అంటే నీకు లక్ష్మణ్ నాకు ముందే మన పరిచయం ఉందా లేకపోతే ఎట్లా తెలుసు? అంటే నార్మల్ గా ముఖాముఖి పరిచయాలే, స్టూడియోలలో కలవడము, లేదంటే మేము ఎక్కడికన్నా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కలవడం అంతే. ఈ సాంగ్ లో ఇక అన్న బాగా క్లోజ్ అయిపోయింది. ఒక సాంగ్ తో బాగా క్లోజ్ అయిపోయింది. అంటే ముందు మాటలు మాట్లాడుతుండే గానీ ఎక్కువ ఇక అన్నతో జర్నీ అంటే ఈ సాంగ్ వల్ల. ఓకే, ఎలా ఫీల్ అయినావు చెప్పు? అంటే లక్ష్మణ్ అన్న రాయడం ఆ లిరిక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంటే అసలు ఆయన ఎట్లా రాస్తాడో కూడా అర్థం కాదు. ఆయన చాలా మంది ఏంటనంటే ఆయన జీవితంలో జరిగినవి రాస్తాడు అని కూడా చాలా మంది దగ్గర విన్నాను నేను. అన్నకి లవ్ ఫెయిలియర్ ఏం కాలేదు, ఏం కాలేదు. అన్నకి లవ్ సక్సెస్ అయింది. వింటున్నాం అనే పిల్ల కూడా పాట ఉంది కదా, అవును, అది అన్న వాళ్ళ వైఫ్ కి గిఫ్ట్ కూడా ఇచ్చిండు. అన్నకి లవ్ ఫెయిలియర్ కాలే కానీ ఎందుకు లక్ష్మణ్ అన్న లవ్ ఫెయిలియర్ సాంగ్స్ వేస్తాడు ఏమో, ఇక అన్నకు తెలియాలి. అది అన్న మైండ్ అది కలిసి వచ్చింది. లవ్ ఫెయిలియర్ అయింది. మన పొలిటికల్ పాటలు కూడా మంచిగా చేసిండు కదా అన్న. జగన్ అన్న మీద రాసిండు, పవన్ కళ్యాణ్ గారి మీద. అన్న అన్ని త్రూలు ఉండి అన్న అన్ని చేస్తా. ఓకే, ఆ సాంగ్ లక్ష్మణ్ అన్న వాళ్ళ వైఫ్ గురించి పాడిండు కదా, పాట ఏమన్నా నీకు వచ్చా? ఏదో కొంచెం వస్తుంది, ఒక 2 లైన్లు పాడొచ్చు కదా. నేను సింగర్ని కాదు, రాదండి నాకు అట్లా. ఏం పాడు, ఒక 2 లైన్లు ట్రై చేయొచ్చు కదా. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నా నువ్వు నేనిలా. ఇక పాడుకుంటే బాగుంటది పాట, మనం పాడితే కొంచెం బాగుంటది అంటవా? అంతే. అంటే నీది నువ్వే ఎందుకు డిస్కరేజ్ చేసుకుంటున్నావు? సింగర్ కూడా ఉండొచ్చు కదా. లేదు లేదు, అంత బాగా పాడుతున్నావు. సింగర్ ఉంటే ఈ పాటకి మైక్ దగ్గర ఉంటుండే నేను. యాక్టర్ కాబట్టి ఇక్కడ ఉన్నా అంటవా? యాక్టర్ కాబట్టి కెమెరా ముంగల్. ఓకే ఓకే. సో అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు లక్ష్మణ్ అన్న గురించి? అన్న గురించా? అన్న ఒక శిల్పి అంటారు కదా, రాయిని ఒక రూపంలాగా తయారు చేసే ఒక శిల్పిగా అన్న. అంతే. తయారు చేసిండా? జక్కన్న నన్ను తయారు చేసిండు. ఓహో, రాజమౌళి. రాజమౌళి. ఓహో, నెక్స్ట్ రాజమౌళి. ఫోక్ లో రాజమౌళి, నెక్స్ట్ రాజమౌళి కాదు, ఫోక్ రాజమౌళి అంటావు. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సాంగ్స్ లో చేసావు యాక్టర్ గా? నేను తెలుగులో వచ్చేసి ఒక 20 సాంగ్స్ అయినాయి. 20? బంజారాలో ఒక 50-60 దాకా ఉంటాయి. వామ్మో, 100 దాటేసినాయి. 50-60 ఉంటాయి బంజారాలో. ఓకే ఓకే. ఎక్కువ నీకు పేరు తీసుకొచ్చిన పాట ఏది? మొదటి నుంచి ఇప్పటి వరకు 100 సాంగ్స్ కన్నా దాటినాయి కాబట్టి ఏ సాంగ్ నీకు నువ్వు ఎక్కువ హైప్ తీసుకొచ్చింది? అత్తగారింటికి. ఈ సాంగ్ తోనే? ఇంతకు ముందు ఎందుకు వెనుకబడ్డావు అనిపించింది మరి నీకు? అంటే సాంగ్స్ వెనుక మనం పడాల్సిన, అంటే దాన్ని ఏం చెప్పలేం కానీ పబ్లిక్ కి రీచ్ అవ్వాల్సిన సాంగ్ అంటే ఇది మైండ్లలో కొంచెం ఇక బాగా దూరిపోయిన సాంగ్, మనం కూడా గుర్తుండిపోయిన సాంగ్ అంటే అత్తగారింటికి. అంటే చాలా మంది ఏంటంటే ఒక 10 సాంగ్స్ లలో ఒక 8 ఫ్లాప్ అయినా కూడా 2 అయినా హిట్ అవుతాయి కదా. సో నువ్వు అన్ని సాంగ్స్ చేసావు. తెలుగులో 6th సాంగే కదా ఇది. ఇది 6th సాంగ్ తెలుగులో. బంజారాలో ఆల్మోస్ట్ ఎక్కడికైనా నేను గుర్తుపడతారా? తెలుగులో ఇది ఒక 5th or 6th సాంగ్ అంతేనా? దాని తర్వాత 20 వరకు పోయినాయి. ఓకే ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు 20 దాటేసినాయి. మరి ఇప్పుడు ఎక్కువగా చెప్పాలనుకుంటే బంజారాలో ఇంపార్టెన్స్ ఇస్తావు, తెలుగులో కూడా ఇంపార్టెన్స్ ఇస్తావు, ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు చెప్పు ఇప్పుడు? నేను ఏం చెప్పలేము, చెప్పాల్సిందే అంతే. ఏం చెప్పలేము. మా మాతృభాష బంజారా కాబట్టి నేను బంజారా నుండే ముందుకు వచ్చిన కాబట్టి బంజారా అని చెప్తాను. దానికి చెప్తాం. లక్ష్మణ్ అన్న గుర్తు పెట్టుకోండి. లక్ష్మణ్ కూడా సపోర్ట్ చేస్తారు అదే మాటకి. అంతేనా? చెప్పిన ఆల్రెడీ అడిగిండి ఎప్పుడన్నా? అడగలేడు కానీ ఇక నేను ఆ మాట అంటే నార్మల్ గా నేను ముందరకు వచ్చిన ముందు చేసిన అంటే బంజారానే కదా, గుర్తు కొంచెం వచ్చిందంటే బంజారా. అంటే దాంతోనే ఫీల్డ్ నీకు స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, అంటే నీకు యాక్టర్ అవుతాను అని ఎప్పుడన్నా అనిపించిందా? నార్మల్ నువ్వు రీల్స్ చేసేటప్పుడు, అంటే నార్మల్ రీల్స్ అందరు చేస్తున్నారు ఇప్పుడు. అనుకోలేదు నేను ఇప్పుడు అసలుకి, అంటే సాంగ్స్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా అదే దిలీప్ అని చెప్పిన కదా, వాడు తోసిండు నన్ను ఈ నీళ్ళలోకి, సముద్రంలోకి. వాడు తోయడం వల్ల ఇక జర్నీ అనేది స్విమ్మింగ్ చేస్తున్నావా? స్విమ్మింగ్ వస్తుందా? ఇప్పుడు పాటలలో కూడా చేస్తున్నావా? చేస్తున్నా. ఓకే ఓకే. సో మరి నెక్స్ట్ ఇంకా లక్ష్మణ్ అన్న సాంగ్స్ తోని నువ్వు రాబోతున్నావా? ఇంకా టైం పడుతుందా? మళ్ళీ టైం పడుతుంది కొంచెం. అన్న టైం తీసుకుంటాడు.
అన్న టైం అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఊరుమని ఉరుకుడే కానీ అన్న టైం తీసుకుంటాడు. అన్న పిలవగానే ఇప్పుడు మధ్యలోకి వెళ్ళిపోతా అంతేనా? సాంగ్ గురించి అంటే ఇంటర్వ్యూ నుంచి కూడా వెళ్ళిపోతావా? ఇక అన్న ఫోన్ చేసినట్టే వెళ్ళిపోవాలి కదా. అంతేనా? ఓకే. లక్ష్మణ్ నాతో సాంగ్స్ ఎన్ని సాంగ్స్? ఈ ఒకటే సాంగ్ లేకపోతే ఎన్ని సాంగ్స్? ఒకటే సాంగ్. ఈ ఒక్క సాంగ్ తోనే ఫేమస్. ఒక్క సాంగ్ 100 సాంగ్లు చేసినంత ఫీల్ వచ్చిందా? హ్యాపీనెస్ వచ్చిందా? సో ఈ సాంగ్ అంత రీచ్ వచ్చింది కాబట్టి అంత రీచ్ వస్తుందని అనుకున్నావా? అంటే స్టార్టింగ్ లో అనుకున్నాం ఆ పాట ఎవరు విన్నా గానీ కొంచెం ఇది పోతుంది మస్తుంది పాట అనే థాట్ కి వచ్చింది. ఫస్ట్ అన్న అక్షిత్ అనుకోండి సాంగ్ కి హీరో. అనుకోకుండా అన్న వాళ్ళ ఊరికి నేను పోవడము, ఆ నైట్ టైమ్ లా నేను మొక్కున్నా, కొంచెం అమ్మవారిని మొక్కున్నా, నాకు అన్న కొంచెం ఇట్లా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటే ఇక సడన్ గా అన్న నువ్వే హీరో అని చెప్పిండు ఆ రోజు. అవునా? అంటే ఫస్ట్ అక్షిత్ అనుకున్నావా? అన్న అక్షిత్ అనుకున్నాడు. అంటే అన్న మైండ్ డిసైడ్ అనుకుంటాడు కదా. ఓకే. ఫస్ట్ అక్షిత్ ని ప్రిఫర్ చేసిండు, తర్వాత అట్లా పోయి మీ దగ్గరకు. అన్న కూడా తెలియదు నేను షూట్ కి వచ్చే వరకు హీరో ఎందుకు చెప్పినా కూడా అన్నకు కూడా తెలియదు అనుకుంటా. అసలు ఏం జరిగింది? మాయ ఏమైనా జరిగిందా? మాయం జరిగింది. ఇక ఏమన్నా మాయ చేసినావేంది? అంటే అమ్మవారు కర్ణించిందంటవా? అంతేనా? ఓకే ఓకే. మరి అక్షిత్ తర్వాత ఫీల్ కాలేదా? ఎప్పుడన్నా అడిగినావా? అంటే నాకు ఛాన్స్ వచ్చింది కదా, ముందు అక్షిత్ అనుకున్నారు కదా, సో ఆ సందర్భంగా ఎప్పుడన్నా అడిగినావు అక్షిత్ ని? అట్లేం మాట్లాడుకోలేదు. అట్లేం అడగలేదా? అంటే అక్షిత్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. నార్మల్ గా ఫీల్ అయితే ఏం కాలేడు అనుకుంటా. అరే ఇంత మంచి సాంగ్ నేను చేసిన అయిపోయేది అనుకోవచ్చు. అంటే అక్షిత్ కూడా అన్న మాట మీద ఉంటాడు కదా. నార్మల్ గా ఆ రోజు అన్న నువ్వు పక్కకి జరగన్నా నేను జరుగుతుండే, అక్షిత్ ని జరగన్నా అక్షిత్ జరుగుతుండే. అంతేనా? అన్న మీద అండర్స్టాండింగ్ కాబట్టి ఆ విధంగా. ఓకే. సో అక్షిత్ కి నీకు బాండింగ్ అంటే ముందు నుంచి ఏమన్నా తెలుసా, లేకపోతే పరిచయం ఉందా మీ ఇద్దరికి? 2 years నుండి పరిచయం. ఎలా ఉంటున్నాం అంటే మంచి బాండ్ అయినా మీ ఇద్దరికి? మంచిగా మాట్లాడుకున్నాం. ఫోక్ లో యాక్టర్స్ గా అక్షిత్ కి ఎంత పేరు వచ్చిందో మనందరికి తెలుసు. సో తర్వాత కిట్టు అనే చెప్తా నేనైతే, ఎందుకనంటే లక్ష్మణ్ అన్న దగ్గర మీ ఇద్దరే ఎక్కువగా అనిపిస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే. సాంగ్స్ లా హైగా ఎక్కువగా సాంగ్స్ ఇంత హై అవుతున్నాయి కాబట్టి యాక్టర్స్ లో ఫోక్ లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నాకు టోనీ అన్న ఇష్టం. టోనీ అన్న యాక్టింగ్ అని, టోనీ అన్న పద్ధతి అది అన్నది వేరే అసలుకి. అంతేనా? అంతే. ఎందుకు అంత పోగొడుతున్నావు? పొగడడం ఏం లేదు, చూస్తాం కదా అన్నని దగ్గర. అంటే అది పరిచయం ఉందా? అన్న బాగా క్లోజా? అంటే వీళ్ళకన్నా ముందే పరిచయమా టోనీ అన్న మీకు? అందరూ ఒకటే పరిచయం, కానీ టోనీ అన్న మాట్లాడడం పద్ధతి అంటే నార్మల్ గా నేను తెలుగులో ఎక్కువ ఇదిగా అన్నప్పుడు అన్న పరిచయం, కానీ యాటిట్యూడ్ ఉంటది కదా కొంతమంది యాక్టర్లకి, అట్లా టోనీ అన్నకి ఏమి ఉండదు. అట్లా ఏం లేదా? కానీ బయట చాలా మంది అంటారు కదా టోనీకి యాటిట్యూడ్ బాగుంటది. నార్మల్ గా ఇప్పుడు ఒకరికొకరు పరిచయం ఉంటేనే మనం మాట్లాడుకోవాలి. నాకు టోనీ అన్న గురించి తెలుసు కాబట్టి యాటిట్యూడ్ అనేది అయితే ఏముండదు. నా దగ్గర అయితే ఏం చూపించలేడు. అన్న సాంగ్ అన్న ఫస్ట్ చూసినప్పుడు కూడా లంకలోని సీత సాంగ్ చెప్పిన ఆ సాంగ్ అప్పుడే అన్న కొంచెం మస్తు ఇది చెప్పిండు, చెయ్యిరా ఇంకా మంచిగా చేస్తావు. నార్మల్ గా ఎవరు చెప్పారు అట్లా, కొంచెం స్వార్థం ఉంటది కదా. అన్నకు అట్లేం ఉండదు, మంచిగా సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసిండు. ఓకే. టోనీ అన్న గురించి తీసినావు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో మీ ఇద్దరి మధ్య అంత బాండ్ ఉందని కూడా చెప్పినావు. సో అన్న లైఫ్ గురించి నీకు తెలుసా ఏమన్నా? ఏం లేదు, అన్న తమ్ముల లాగానే తెలుసు కానీ అన్న పర్సనల్ లైఫ్ మనకేం తెలియదు. అవునా? సో పర్సనల్ లైఫ్ లో తెలియకున్నా కూడా బయట మాత్రం అందరికి తెలుసు. బయట మన గురించి కూడా మాట్లాడుకుంటారు, మనం ఎందుకు పట్టించుకుంటాం? మనం మాట్లాడుకుంటే మనం బయట అంతే అంటే నార్మల్ గా ఏంటంటే జాను అక్క ఇంకా టోనీ అన్న గురించి అందరికి తెలిసిందే. సో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి వేరు కూడా అయిపోయారు. సో మనకు లిరి కూడా ఉన్నాడు. సో లిరిని ఎప్పుడన్నా మాట్లాడావా? లిరితో మాట్లాడడం ఎప్పుడు జరగలేదు. జానకతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అంటే టోనీ అన్న ఎప్పుడైనా లిరి గురించి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా నీకు? లేదు అన్న ఆ సందర్భం ఆ టాపిక్ అయితే అంటే పర్సనల్లీ ఎప్పుడు మాట్లాడలేదు. షూట్ లేదంటే కామెడీ అంతే మా అన్నతో ఉన్నప్పుడు అయితే. ఓకే ఓకే. అంటే నార్మల్ గా టోనీ అన్నకి రిలేషన్షిప్ ఉంది అని కూడా రీసెంట్ గా బుజ్జమ్మ అనుకుంటున్నా ఏదో మనకి బయటకు వచ్చింది, చాలా మంది అంటున్నారు. అదే మేము దగ్గర ఉండాలి, మాకే తెలియదు కానీ బయట వాళ్ళకి తెలుస్తుంది. అదే మరి అందుకే ఇప్పుడు నార్మల్ గా జాను అక్కకు కూడా దిలీప్ దేవగన్ పెళ్లి చేసుకుంటా అని కూడా బయటికి వీడియో రిలీజ్ చూస్తుంటావా? అంటే ఇప్పుడు దిలీప్ అన్న జాను అక్క రివీల్ చేసిరు అన్నమాట. టోనీ అన్న ఇప్పుడు వరకు రివీల్ చేయలేడు, మనం మాట్లాడుకొని వేస్ట్ దాని టాపిక్ గురించి. జానక్క దిలీప్ అన్న ఇక రివీల్ చేసిరు, మేము పెళ్లి చేసుకోబోతున్నాం త్వరలో అని చెప్పారు. ఓకే. అంటే నీ ఉద్దేశంలా సో దిలీప్ ఇంకా జాను అక్క చేసుకోవడం కరెక్ట్ అంటావా?
మనం ఏం మాట్లాడుకోలేమండి ఇది. అంటే ఒక ఆడియన్స్ గా చెప్పు, ఒక ఆడియన్స్ గా చెప్పు. ఎందుకు అనంటే లిరి ఉన్నాడు కాబట్టి. సో లిరికి టోనీకి అటాచ్మెంట్ చాలా బాగుంటది. సో ప్రతి బర్త్డే కూడా వాళ్ళ నాన్న లిరికి ఫోన్ చేస్తాడని కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని కరెక్ట్ గా ఏ విధంగా చూడాలంటావు? మేము వద్దా టాపిక్, ఈ టాపిక్ వద్దంటావా? మాట్లాడుకోవద్దంటావా? అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చేసుకుంటే మనం జడ్జ్ చేయలేమంటావా? నార్మల్ గా లిరిని కూడా అడిగింటది అక్క, వాళ్ళు ఏ దాని మీద చేసుకుంటారో కూడా మనకు తెలియదు. అంటే లిరి ఒప్పుకుంటేనే, అంటే అంతకుముందు జాను అక్క చాలా ఇంటర్వ్యూస్ లో ఏంటంటే నాకు పెళ్లి అనే ఆలోచన లేదు, నేను లిరిని చూసుకుంటూనే ఉంటాను అని చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. లిరి కోసమే ఉంటున్నాను కూడా చెప్పడం జరిగింది. లిరి పర్మిషన్ ఇస్తేనే దిలీప్ ని నేను యాక్సెప్ట్ చేసిన అని కూడా అనడం జరిగింది జాను అక్క. సో అందుకోసం అడగాల్సి వస్తుంది. ఎందుకు అడగాల్సి వస్తుంది? నీకు టోనీ అన్నకి, అదే టోనీ అన్నకి నాకు ఉంది బాండింగ్, లేదని కాదు కానీ అన్న తమ్ముల బాండింగ్ ఉంది. బట్ అన్న ఇక తమ్ముని దగ్గర పర్సనల్ విషయాలు ఏవైతే చెప్పుకోరు మాక్సిమం అన్నారు. దాని గురించి మనకు టాపిక్ తెలియదు. తెలియని దాని గురించి రేపు మనం మాట్లాడుకున్నాం అనుకో, రేపు నీకు పడితే అంటావా? నాకు ఉంటుంది మళ్ళీ. అంతేనా? సో నీకుంటే నువ్వు ఆన్సర్స్ బయటికి చెప్పు. అంటే నాకు తెలియదు, తెలుసు. ఇప్పుడు దిలీప్ దేవగన్ జాను అక్క చేసుకుంటారు, అవును చేసుకుంటారు అది చెప్తారు. నాకు తెలుసు కాబట్టి అవును చేసుకుంటారు అని చెప్తారు. ఓకే, దిలీప్ దేవగన్ మీకు తెలుసా? ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? నేను లేదు, తెలుసు కానీ మాట్లాడడం అంటే ఎప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడడం అయితే జరగలేదు. ఓకే, టోనీ అన్నకు రిలేషన్ ఉంది అంటావా? అంటే ఎందుకనంటే వీళ్ళిద్దరికి ఓకే అనుకున్న తర్వాత మేబీ టోనీ కూడా ఉండొచ్చు, అందుకే వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అని కూడా చాలా మంది బయట టాక్ వినిపిస్తుంది. అంటే నార్మల్ గా ఈ పాటికి రివీల్ చేస్తుండే కదా అన్న కూడా. అన్న కూడా ఏం రివీల్ చేయలేడంటే లేదని అనుకోవాలి మనం. లేదని అనుకోవాలంటావా? ఓకే, అన్నను వెనకేసుకొస్తున్న తమ్ముడు దేవుడా, అంతేనా? లేదు అట్లా లేదా? తెలిసింది చెప్తున్నా, నాకైతే తెలియదు. ఓకే ఓకే, సో ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం, వద్దులే, ఇక ఇబ్బంది అవుతుంది నీకు కూడా, తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే, సో నార్మల్ పైసా సాంగ్ అది కూడా అసలు వేరే లెవెల్. అది ఇన్స్టాలో నెంబర్ 1 ట్రెండింగ్ ఆ సాంగ్ ఒక 2 లైన్లు వాడొచ్చుగా మా కోసం. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి. ఓకే, కాటికి అనే పదము, సో అది చాలా బాధ ఇస్తుంది ఆ పదం వింటనే. సో అలాంటి పదము నువ్వు అలా యాక్టింగ్ చేయడము, ఎందుకంటే చాలా మంది ఒప్పుకోరు, ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే చూడలేము, చిన్నగా దెబ్బ తాకుతేనే ఫ్యామిలీ చూడలేము. అట్లాంటిది నువ్వు అలా యాక్టింగ్ చేసావు, నిజంగా దానికి నీకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ మెచ్చుకుంటున్నా నేనైతే. ఎందుకనంటే మాకే బాధేస్తుంది, అట్లాంటిది ఫ్యామిలీస్ కి ఎట్లుంటుందో మేము డైరెక్ట్ గా చూడలేము. నువ్వు డైరెక్ట్ గా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మీ మమ్మీది. సో బాగా ఏడ్చింది పాపం, ఎందుకనంటే చిన్న దెబ్బ తాకితేనే కొడుకుకి తట్టుకోలేదు తల్లి, అలాంటిది నువ్వు అట్లా కాటికి ఇట్లా పట్టుకుంటే అది అసలు ఆ సీన్ అనిపించలేదు అమ్మ బాధపడుతుంది, ఫ్యామిలీ బాధపడుతుంది అని? ఆ టైంలో గుర్తుకొచ్చింది దానికి ఏమన్నా? అంటే అమ్మ బాధపడుతుందని నేను ఏం చేసినానంటే అమ్మ పక్క నుండి నేనే చూపించిన ఇది అనేది ఒక యాక్టింగ్ అని చెప్పిన. ఒకవేళ నేను చెప్పకుంటే బయట వాళ్ళు ఎవరైనా చెప్తే ఇంకా బాధపడుతుంది అని చెప్పి నేను దగ్గరుండి చూపించిన వీడియో. ఓకే, ఏమన్నది అంటే బాగా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఏం మాట్లాడింది? చేయక ఇంకోసారి అని అన్నది. అది యాక్టింగ్ ఏమమ్మా అంటే యాక్టింగ్ ఉండదు ఏముండదు కానీ నేను చూడలేను అని చెప్పింది. అట్లాంటి నేను చూడలేను అని బాధపడ్డది. నువ్వు కూడా ఏడ్చినావా? ఏడ్చినావా పాపం. అంటే తల్లి అట్లా చూడలేదు ఎవరినైనా, ఎవరు చూడలేదు. సో యాక్టింగ్ లా నువ్వు నార్మల్ గా యాక్టింగే చేసావు. నార్మల్ అట్లా తీసుకెళ్లేటప్పుడు నాకు కూడా ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఆ టైంలో నీకు మైండ్ లో ఏం తిరిగింది? మస్తు భయం వేసింది దాని మీద పండుకున్నప్పుడు అయినా కానీ, వాళ్ళు తీసుకోబోతున్నప్పుడు, స్నానాలు చేపించినప్పుడు. తర్వాత నేనేమనుకున్నా అంటే నా సావం నేను దగ్గరుండి చేపించుకుంటాడు ఆయన అనుకున్నా. ఆ వీడియో ఎప్పుడు చూస్తున్నప్పుడు కూడా అది అమ్మ నా సావు నేను చేపించుకుంటున్నా దగ్గరుండి అనిపిస్తుంది. వేరే వాళ్ళని మనం చూస్తాం కళ్ళతో, అట్లాంటిది మనది మనం బతుకుండగానే చేయించుకోవడం అసలు నిజంగా. అంటే ఇప్పుడు వరకు బర్త్డే వెడ్డింగ్ లో ఉంటుంది
ప్రీ వెడ్డింగ్ లైఫ్ పెట్టింది ఫస్ట్ టైం ఒక సాంగ్ వెడ్డింగ్ లాగా. అమ్మా నిజంగా వీడియో ఎన్నిసార్లు చూసుకున్నావు? నేను డైలీ చూస్తాను ఉంటా, ఒక్కసారైనా డైలీ పక్కా చూస్తా. ఒక్కసారైనా చూసుకుంటావా? నైట్ చూసుకున్నప్పుడు నైట్ ని కలలేదు? నైట్ టైం చూడండి, పొద్దున చూస్తా. మళ్ళీ నైట్ యాదికి వస్తుంది అని చెప్పి నైట్ టైం చూడ, పొద్దున పక్కా 100% చూస్తా. అవునా? సో ఆ సీన్ జరిగిన తర్వాత, వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియో నువ్వు చూసుకున్నావు కదా, చూసుకున్నప్పుడు బాధపడ్డావా? అంటే నువ్వు ఇప్పుడు ఫీల్ అయినా అన్నావు కదా. నాకు బాధ కన్నా ఫస్ట్ కింద కామెంట్లు చూసిన, ఆ కామెంట్ల వల్ల ఫుల్ హ్యాపీనెస్, జోష్ వచ్చింది. తర్వాత అరే యాక్టింగ్ ఇంత మందికి నచ్చింది మనం చేసిన యాక్టింగ్ అని చెప్పి ఫస్ట్ ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మస్తు ఎంకరేజ్ చేసిరు ఆ కామెంట్లు కానీ అవి కానీ. ఫస్ట్ టైం నాకు మస్తు అనిపించింది, మళ్ళీ పుట్టినట్టు అనిపించింది, నాకు బర్త్డేకి వచ్చినట్టు వచ్చినాయి కామెంట్స్. అంతేనా? ఓకే, హ్యాపీగా అయితే ఫీల్ అయినావు. మస్తు హ్యాపీ. అంటే అప్పుడు అమ్మ బాధపడ్డా కూడా కామెంట్స్ తోనైతే హ్యాపీగా ఫీల్ అయినావు. సో డాడీ ఏమన్నారు? డాడీ నాతో ఉన్నారా అంటే ఆ షూటింగ్ లో ఎక్కువ మాట్లాడారు. అంతేనా? చూసిరా సాంగ్? చూసిండ్రా? చూసి ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే అంటే ఏం చెప్పండి నాకు, ఏం చెప్పుకున్నా బయట ఆయన బాధపడతాడేమో అని నాకైతే ఏం చెప్పాడు. నేను చెప్తే మన బాధపడతా ఫీల్ అవుతానేమో అని చెప్పి ఏం చెప్పాడు. అంతే. ఓకే, అంటే భయం మా డాడీ అంటే నీకు? చాలా చాలా. కొట్టిండు ఎప్పుడన్నా? ఇంటర్ వరకు కొట్టిండు, తర్వాత ఏం లేపలేదు. అంతేనా? ఎందుకు? ఏం చేసిన? లవ్ ఫెయిల్యూరా? దాంట్లో విషయం ఆడుకోనికి పోయినప్పుడు, ఇంట్లో ఉండనప్పుడు కొట్టి. అంతే. లవ్ ఫెయిల్యూర్ అంతేనా? నిజంగా చెప్పు, నీకు లవ్ లేదా? లవ్ ల వల్ల కొట్ట ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఏం లేదు అంటే ఇంతకు ముందు ఉండే? 2 years బ్యాక్ ఉందా? ఉండే. అంటే ఇప్పుడు బ్రేకప్ అయిందా, కంటిన్యూ అవుతుందా? బ్రేకప్. ఎందుకు? పెళ్ళి అయిపోయింది దానికి. అయ్యా అయ్యా ఏం చేస్తాం మనం. అంటే నువ్వు అప్పుడు ఏం మాట్లాడలేదా మరి? పెళ్లి ఫిక్స్ అంటే వెయిట్ చేయమని చెప్పిన, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. నార్మల్ గా తీసుకోపోవడాలు చేసుకోవడం, తర్వాత ఇబ్బంది పడడం, ఈ పాటికి ఈ సిచ్యువేషన్ ఉండకపోతున్నాయి మనది. ఓకే, అట్లా చేస్తే ఈ సిచ్యువేషన్ నువ్వు ఉండకపోయావు. నార్మల్ గా ఉండదు, ఏ అబ్బాయికి అయినా ఉండదు. ఆ 2 years కింద అంటే నేను చిన్న మంచిగా నార్మల్ గా ₹1 ఆదాయం ఉండదు, ఇంట్లో మనకు పెట్టడమే ఎక్కువ. అంతే. ఆ పిల్లని తీసుకురావడము, అది చేయడం, మన బాధ పెట్టడం, ఇవన్నీ ఎందుకని వెయిట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం. ఓకే, ఫీల్ అవుతావా అప్పుడప్పుడు మధ్యలో? ఫీలింగ్ బాధ అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా సాంగ్స్ వినేటప్పుడు ఇట్లా? అస్సలు అనిపిస్తుంది. అరే మన గురించి వెయిట్ చేయని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడతాం? ఎప్పుడైనా కనిపించిందా పోయిన తర్వాత? ఎవరు? తను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడన్నా నీకు కనిపించలేదు? ఎప్పుడు కనిపించలే అంటే ఎక్కడ? స్కూల్లోనా కాలేజ్? కాలేజ్ ఒకటే స్కూల్. ఓహో, ఒకటే దాంట్లో ట్రావెల్ చేసిండ్రా? ఎన్ని ఇయర్స్ లో? అప్పుడే 10th ఇంటర్, తర్వాత 2nd year లోనే ఆమెకు పెళ్లి అయిపోయింది. అయ్యో, తొందరనే చేసిండ్రు. అమ్మాయిలకి తొందరగా చేస్తారు కదా. ఓకే ఓకే. సో అక్క కూడా ఉంది కదా, సో అక్క కూడా చాలా బాధపడి ఉండొచ్చు ఈ సాంగ్ విని. అంటే ఏమన్నది అక్క ఈ సాంగ్? అంటే ఇద్దరు కలిసి చూసిండ్రా, లేకపోతే నువ్వు వెళ్ళి అమ్మకి ఎలా అయితే చూపించావు అక్క కూడా అలానే? అక్క చదువుకుంది కదా, స్టేటస్ పెట్టగానే చూస్తుంది. ఇక చూసింది, ఫోన్ చేసింది. మా అక్క బావ ఇద్దరు కొంచెం ఫీల్ అయ్యారా? మా అల్లుడు ఆ పాట పెడితే ఆగిపోతాడు ఏడవకుండా. అవునా? భయపడతా? చూసుకుంటా నవ్వుకుంటుంటాడు. అవునా? ఓకే. అది చిన్నోడు వాడు. ఓకే, చిన్నోడా? ఓకే ఓకే. అంటే నువ్వు కూడా తెలుసా? గుర్తుపడతాడా? గుర్తుపడతాడు కదా నువ్వు? గుర్తుపడతాడు. 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. 1 year. ఓకే ఓకే. చూసాడు పాట పెడితే ఏడిపెట్టాడు, ఆగిపోతాడు. అదేదే అంటే మామకు అల్లుడుకున్న బంధం అనుకుంటా కదా. ఓకే ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నావు? ఎన్ని సాంగ్స్ చేయబోతున్నావు? మళ్ళీ ఎలా కనబడబోతున్నావు అందరికి? నెక్స్ట్ సాంగ్ ఏంటంటే, ఇందులో నేను చనిపోయినా కదా, అందులో దగ్గరుండి మరదలకి పెళ్లి చేపిస్తా. వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. వాళ్ళ హస్బెండ్ చనిపోతాడా? ఓకే ఓకే. వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతాడు. దగ్గరుండి నేను ఆమెకు చిన్నప్పటి నుండి బాగా చూసుకుని ఉంటా కదా, ఆమెని అదే బొట్టు తూడిపోయడం, పుస్తె దింపేయడం నా ముంగల చేస్తుంటారు. ఓకే. అది కూడా మస్తు ఉంటది పాట. అంతే. నెక్స్ట్ రాబోతుందా? సునీత ట్యూన్స్ అనే ఛానల్లో వస్తుంది. ఓకే ఓకే. ఎన్ని రోజులు పడుతుంది? మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఒక 10 days అనుకోండి. 10 days. షూటింగ్ నడుస్తుంది? అయిపోయింది. షూటింగ్ అయిపోయిందా? ఎడిటింగ్ లో ఉంది. ఎడిటింగ్ లో ఉందా? ఓకే ఓకే. ఎడిటింగ్ టైంలో కూడా నువ్వు అక్కడ ఉంటావా? నేనేముంటాను, ఇక డైరెక్టర్ చూసుకుంటారు. అది అంతేనా? ఓకే. సో సాంగ్ ఇంత ఫేమస్ అయింది, నెక్స్ట్ సాంగ్ కూడా సెకండ్ సాంగ్ రాబోతుంది. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నావు? చూసి తక్కువనే తీసుకుంటున్నా. ఎంత? 5,000 10,000? తక్కువనే. అంతకన్నా తక్కువనా? అంత ఇక
20కి 10కి మధ్యలో ఫర్ డే. పర్ డే 10కి 20 మధ్యలో పర్ డే. ఫర్ డే. ఎన్ని డేస్ అయితే షూటింగ్? 2 days ఉంటుంది. 2 days ఉంటుందా? ఫోక్ సాంగ్ 2 days ఉంటుంది. అవునా? సో లొకేషన్ నీకు ఏది ఎక్కువ నచ్చింది ఇప్పటివరకు? లొకేషన్ సురేష్ సూర్య అని చెప్పి ఒక అన్న డిఓపి, ఓకే ఆయన ఛానల్లో ఒక సాంగ్ చేసిండు. నేను యమున తారక్ అనే అమ్మాయి అక్కడ మేడారం సైడ్ తీసుకోపోయిండు. అక్కడ సాంగ్ మస్తు వచ్చింది. అది ఆ లొకేషన్ ఫస్ట్ ఆఫ్ అంటే సిగ్నల్ ఉండదు అక్కడ, ఓన్లీ షూటింగ్. ఆ సిగ్నల్ ఏం లేదు. ఆ విలేజ్ లో కరెంట్ కూడా ఉండదు ఇంకా. అవునా? ఇప్పటికీ అట్లా ఉన్నది. అక్కడ లొకేషన్ నచ్చింది బాగా. ఓకే ఓకే, అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా మాట్లాడుకోవచ్చు అనే విధంగా. ఫోన్లు ఉంటే అందరు ఫోన్లలో పట్టుకుని సిగ్నల్ ఉండదు మళ్ళీ అంతే. ఓకే ఓకే, అంటే అట్లాంటి లొకేషన్స్ అక్కడ బాగా అనిపించింది. ఓకే, నీకు బాగా నచ్చింది. సో అంటే లొకేషన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తావా? షూటింగ్ టైమ్ లో అందరు ఎలా ఉండేవాళ్ళు నీతో? అందరు ఎంజాయ్. నార్మల్ గా ఒక ఫ్యామిలీ, ఒక షూట్ కొత్తున్నాం అంటే ఒక ఫ్యామిలీ లెక్క, ఒక చిన్న ఫంక్షన్ లెక్క లాగానే ఉంటది. షూట్ అంటేనే ఒక ఫంక్షన్ లెక్క, ఇక కలిసిమెలిసి ఉండడము, అందరు ఒకటేసారి తినడము, ఒకటేసారి లేవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున లేవగానే ఎగ్జామ్ లాగా ఉంటది, మధ్యాహ్నం కాగానే ఫంక్షన్ లాగా ఉంటది. అంతేనా? ఓకే ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు అయితే 2 days షూట్ లో. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు ఇన్ని సాంగ్స్ అయినా నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుంది. సో నార్మల్ గా ఫోక్ యాక్టర్ గా అయితే ఒక పేరు తెచ్చుకున్నావు. మేబీ ఒక మూవీలో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాం. తప్పకుండా ఛాన్స్ వస్తే. ఒకవేళ దీన్ని తగ్గించి ఒకవేళ ఫోక్ వదిలేసి అందులోనే కంటిన్యూ అవుతావు, లేకపోతే ఫోక్ ని ఫోక్ వదిలేయడం ఎట్లయితే ఫోక్ వదిలే అసలు. ఎందుకంటే పేరు తెచ్చిందనా? పేరు తెచ్చింది. నార్మల్ గా ఏ సినిమాలు అంటే ఒక సినిమా చేస్తాము, ఇంకో సినిమా వస్తుందా రాదా కూడా ఉండదు, తెలియదు మనకు. ఫోక్ అనేది మన ప్లాట్ఫారం, అది మనం తెచ్చుకున్న పునాది, అది రోడ్డుగా. అంతే అంటే అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా? అవార్డ్స్ ఏం రాలేదు. ఓకే ఓకే, ఇప్పటి వరకు అయితే అవార్డ్స్ రాలేదు, కానీ ఛాన్సెస్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఇప్పుడు లక్ష్మణ్ అన్న కాకుండా నువ్వు ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయింది చాలా తెలుసు. సో ఫోక్ సాంగ్స్ కూడా చాలా మంది తీస్తూ ఉంటారు. సో అలాంటిది ఏమన్నా నీకు ఫోన్లు రావడం అట్లా ఏమన్నా జరిగింది? సాంగ్స్ గురించి వస్తూనే ఉంటాయి, డైలీ వస్తాయి ఫోన్లో అయితే. డైలీ మనకు నచ్చిన సాంగ్ చాయిస్ చేసుకుని వెళ్తున్నాను నేను షూట్స్ కి. ఓకే, అంటే ఎక్కువగా ఏ సాంగ్స్ ని ప్రిఫర్ చేస్తావు నువ్వు? నేను అన్ని లవ్, మెలోడీ, లవ్ ఫెయిలియర్. ఓకే, అంటే ఎక్కువ ఏది లవ్ ఫెయిల్యూర్ ఇష్టమా? మెలోడీ ఇష్టం. మెలోడీ ఇష్టం, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే మొత్తం సాంగ్ వింటావా ఫస్ట్? ఫస్ట్ వినగానే ఒక పల్లవి వరకు విన్నాం అనుకోండి, మనకు ఆ సాంగ్ దమ్ అర్థం అయిపోతుంది. దానికి తెలిసిపోదా హిట్ అవుతుందా లేదా అనేది. ఓకే, అంటే నువ్వే ఫిక్స్ అవుతావా? అంటే నార్మల్ గా ఫిక్స్ అవ్వడం కాదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కి, ఇప్పుడు మనం అయితే నార్మల్ గా మన పేమెంట్ అనేది తీసుకుంటాము. ప్రొడ్యూసర్ మనకు పెడుతుందంటే అతనికి మన నుండి ఇచ్చేది ఇవ్వాలి, కానీ సాంగ్ లో కూడా మనకు కొంచెం ఇది ఉంటే చేయాల్సింది. సాంగ్ పోంది మన డబ్బుల గురించి పోయినాం అనుకోండి, తర్వాత ప్రొడ్యూసర్ కూడా వాళ్ళని లోపల మనుషులని అని అనుకుంటారు కదా. ఓకే ఓకే, తక్కువ చేసి చూస్తారంటావా? తక్కువ చేసి చూడడం కాదు, కానీ మనుషులు అనుకుంటారు వీళ్ళని పెట్టినా సాంగ్ పోలేదు అనేది. సాంగ్ మనకు బాగాలేనప్పుడు చేసి వేస్ట్ టైం వేస్ట్ కాదు, వాళ్ళకి డబ్బులు వేస్ట్. ఓకే, అంటే ప్రొడ్యూసర్ ఆలోచించి మీరు చేస్తారన్నమాట ఖచ్చితంగా. ఓకే, అంటే మనం తీసుకున్న దానికి తర్వాత తిట్లు తినొద్దు అని చెప్పి. ఓకే, చప్పట్లు చేయాలి కానీ చప్పట్లు ఇట్లా చేయొద్దు, ఇట్లుండాలని. ఓకే ఓకే, సో ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్ తోని, అంటే ఫోక్ యాక్ట్రెస్ తోని చాలా మంది చేసి ఉంటావు నువ్వు. ఎక్కువ నీకు అటాచ్మెంట్ అయిన హీరోయిన్ ఎవరు? నీకు కంఫర్ట్ ఉన్న హీరోయిన్, అంటే ఏదైనా ఈ సాంగ్ ఈ అమ్మాయితో చేస్తేనే నాకు మంచి ఫీల్ వస్తుంది అనే విధంగా చేసే సాంగ్? యమునా సోనీ. ఓకే ఓకే, ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? సోనీ వైష్ణవి బాగా చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సాంగ్స్ కూడా తనతో చేయాలని ఉందా? ఒక సాంగ్ చేసిన మెలోడీ సాంగ్, బావ మరదల్ది, పూలా పూలా అనే పాట వస్తుంది. అన్ని ట్యూన్స్ లో మున్నా ప్రొడక్షన్ లో ఉంది. అది కూడా బాగుంటది సాంగ్. అయిపోయింది షూటింగ్, అది కూడా షూట్ అయిపోయిందా? అంటే నెక్స్ట్ ఇంకా చాలా సాంగ్స్ రాబోతున్నాయి. 5 songs వరకు వచ్చేసాయి. 5 songs? ఓకే, అంటే ఇక మొత్తం వీడు ఇన్స్టా యూట్యూబ్ మొత్తం హైప్ ఉంటది అనుకుంటా. అప్పుడు ఇక సాంగ్ మనకు నచ్చింది, పబ్లిక్ కూడా నచ్చుతుందని నేను ఆ ఉద్దేశంతోనే చేస్తాను మాక్సిమం. ఆ పాట కూడా నచ్చుతుంది. ఓకే, సో యూట్యూబ్ కూడా ఉంది నీకు? యూట్యూబ్ నాకేం లేదు. యూట్యూబ్ లేదా? లేదు. ఓకే, ఇన్స్టా ఉంది. ఓకే, మరి యూట్యూబ్ ఎందుకు పెట్టుకోలే? చాలా మంది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ పెట్టుకొని
నార్మల్ గా ఇప్పుడు షూటింగ్ జరిగేది తీసుకొని పెట్టుకుంటారు కదా చాలా మంది. అంటే యూట్యూబ్ కి నా దగ్గర అంత సంపాదన లేకుండే అప్పుడు పెట్టుకుందాం అనే దాంట్లో. ఇప్పుడు కూడా అంటే పెట్టుకోవాలనే ఆలోచన అయితే లేదు. ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, మనం వేరే దగ్గర పోయి సాంగ్స్ చేయలేము, ఓన్లీ మన ఛానల్లోనే చేసుకోవాలి, మనదన్నట్టు ఉండాలనే ఆలోచన ఉంటుంది. అందరి నోట్లలో బ్యాడ్ అవుతాం అప్పుడు. ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇంత యాక్టర్ అయినావు కదా, సో ఓన్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? అంటే నువ్వే సాంగ్స్ తీసుకొని నువ్వే యాక్టింగ్ చేసి సొంతంగా నువ్వే చేసుకున్న ఆలోచన ఉందా ఏమన్నా? ఆలోచన ఉంది కానీ చూడాలి కాదు. అంటే చాలా మంది ఏంటంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఓన్ గా చేసుకుంటారు చాలా మంది. సో ఆలోచన నీకుందా? అంటే ముందు ముందు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అట్లా? అంటే నేను నార్మల్ గా టోనీ అన్నని చూసిన, నార్మల్ గా టోనీ అన్న కూడా ఫేమే. అక్షిత్ ని చూసిన, అక్షిత్ కూడా ఫేమే. వీళ్ళు ఇప్పుడు వరకు ఛానల్ పెట్టుకోలేరు. ఓకే. అంటే పెట్టుకుంటే మనం లాస్ అవ్వడమే అనిపిస్తుంది. ఇంకోటి కార్తీక్ రెడ్డి కూడా ఉంటాడు బాయ్స్ లో. ఓకే. అంటే ఈ యాక్టర్స్ ఎవరు ఛానల్ పెట్టుకోలేరు. వాళ్ళు పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోని అంటున్నావు. అంటే నార్మల్ గా వాళ్ళు నాకన్నా ఫేమ్. ఇక చెప్పాలంటే అల్లా అల్లా సాంగ్ 250 million దాకా ఉంటది. నాది 30 కూడా లేదు. ఇప్పుడు అన్ననే పెట్టుకోలేడు. అక్షిత్ బాగుండాలమ్మా, పెద్ద పెద్ద పాటలు ఉన్నాయి, అక్షితే పెట్టుకోలేడు. వాళ్ళకి రాలేని ఆలోచన ఇప్పుడే నాకు వస్తే వాళ్ళ గలీజ్ ఉంటది. ఓకే. అంటే నార్మల్ గా వాళ్ళ ఇప్పుడు అక్షిత్ గానీ టోనీ అన్న గానీ అంటే నార్మల్ గా ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వాళ్ళ వెనకాలనే ఉంటారు కదా. ఆలోచన ప్రకారంగా అయితే వాళ్ళే అన్న వాళ్ళే ఛానల్ పెట్టుకోలేరు. మనం ఎందుకులే అనే విధంగా ఆలోచిస్తున్నావు. ముందు ముందు ఏమైనా జరగచ్చు, చెప్పలేము. సో ఫోక్ సాంగ్స్ లో నీకు అంటే నీ సాంగే కాకుండా నార్మల్ నీకు ఏ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అల్లాయల్ల మస్తు ఇష్టం పాట. అవునా? లక్ష్మణ్ అన్న రాసిన పాటలా అంటే హిందుత్వం ముస్లింత్వం కలిపి రాసిన పాట. మైసమ్మ పాట అది నీకు వచ్చు, పాడలేనండి నేను. ఒక టూ లైన్స్ వాడది. వద్దండి అంటే ఆ ఫ్లో రాదు, ఆ గొంతు మనకు రాదు, పాడి అంత రాదు. తర్వాత ఇంటర్వ్యూ చూసినాక నాకు చేయం అనిపిస్తుంది. ఏం కాదు, ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు నాకు వచ్చిన పాటలు పాడినా కదా, వస్తుంది పాట, కాకపోతే పాడడానికి వస్తుంది. ఓకే ఓకే. సో అమ్మ అంతగా బాధపడ్డది, సో అమ్మ కోసం ఏమైనా పాట పాడొచ్చు కదా? దేవుడా, పాట ఇష్టం అంటే నేను ఒక పాట చెప్తా. పాట అమ్మ నాన్న తమిళ మేలు ఉంది కదా, అందులో నీవే నీవే ఉంటది కదా, పాడు. పాడదండి, అమ్మ కోసం పాడు. ఆ పాట మీరే కొంచెం వెనకాలకి ఓకే, నువ్వు పాడు, నేను పాడతా. మీరు వాడండి, నేను చెప్తాను. నువ్వు పాడితే నాకు వస్తుంది. ఇప్పుడు నీవే 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 నేనంట, నీవే లేక లేనే నేనంట, మరమల్లే అందిందేమో ఈ బంధం, ఎలలేని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట. చాలా ఇష్టం. ఓకే, పాడినావు కదా అట్లా ఇట్ అయితే పాడి డైలీ వింటాయి పాట. అవునా? సో నార్మల్ లైఫ్ లా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ముందుగా నీ సపోర్ట్ ఎవరు, ఎక్కువ సపోర్ట్ నీకు చేసే వాళ్ళు ఎవరు చెప్పు? ఫ్యామిలీ అంటే నార్మల్ గా ఎప్పుడు చేస్తుంటారు, బయట వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసేదంటే దిలీప్, ఒక విజయ్ అన్న, విశాల్, వీళ్ళు ముగ్గురు మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు. నలుగురు. ఓకే ఓకే, వాళ్ళ సపోర్ట్ వల్ల నువ్వు ముందుకు వచ్చినా అంతే. ఓకే. సో నీ లైఫ్ లో చాలా మందికి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ జరిగి ఉంటాయి. ఎన్నో షూటింగ్స్ లో కూడా ఫస్ట్ లా ఏంటనంటే ఒక ఫేమ్ లేనప్పుడు ఖచ్చితంగా కొందరు తక్కువ చేసి కూడా చూస్తారు. అలాంటిది ఏమైనా సందర్భం జరిగిందా? నాకు ఇప్పుడు వరకు అట్లాంటి అంటే ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను షూట్ కోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మా వాళ్ళు పంపలేరు. ఇప్పుడు అన్నా కదా దిలీప్ వీల్ అనేది, ఆ తక్కువ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పంపలేరు. నీకు ఒక నేమ్ వచ్చినాకనే నువ్వు బయట షూట్ లో పో అని చెప్పి. ఓకే, అందుకే అప్పటి వరకు ఆగిపోయినావు నువ్వు. అంటే వాళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళే చేపించారు సాంగ్స్. ఓకే ఓకే, అంటే చిన్న పిల్లల కాపాడుకొని కరెక్ట్ టైం బయటికి పంపించారంట. అట్లనే చూసుకుంటారు నిజంగా. అంతేనా? సో నీ లైఫ్ లా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంటా? మూమెంట్ అని చెప్పలేను కానీ లైఫ్ లో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్ కి దిలీప్ అనేవాడు వచ్చినప్పటి నుండి నేను ఒక హ్యాపీగా ఉన్నా. ఎప్పుడు బాధపడలే. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవగా జరగలే? అంటే చిన్న చిన్నగా అనుకుంటారు కదా, నేను తిట్టినా వాడు గమ్మున వెళ్ళిపోతాడు, వాడు తిట్టినా నేను గమ్మున వెళ్ళిపోతా, తర్వాత నిమిషంకి మాట్లాడుకుంటా. ఎప్పుడు కొట్టుకునేంత వరకు రాలేదా? ఓకే. అంటే వన్ మైండ్ లో ఏముంటది అంటే నేను ఎప్పుడన్నా కిట్టుతో గొడవ పడ్డా, వాడు కొట్టినా నేను దెబ్బలు తినా అని ఉంటది. నా మైండ్ లో అదే సేమ్ ఉంటది. వాటితో గొడవ పడ్డా సరే, వాటితో ఒక దెబ్బ తినా నేను గమ్మున ఉండాలని. ఓకే,
అంటే మనుషులు వేరైనా కూడా మైండ్ థాట్స్ ఒకలాగానే నడుస్తున్నాయి ఇద్దరు. అంతే. ఓకే. సో అంటే అదృష్టంగా ఫీల్ అవుతున్నావు అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు? నార్మల్ గా అట్లాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం. అంటే ఈ కాలంలో మూవీస్ చూసిన నేను, నాకు రియాలిటీగా దొరికింది. అదే అంటే ఈ కాలంలో చాలా మంది మనకి వాల్యూ ఇస్తున్నారు, మనుషులకు వాల్యూ ఇవ్వట్లేదు. అంటే మనిషితోని అవసరానికే వాడుకుంటున్నారు. దాన్ని నువ్వు ఏ విధంగా చూడొచ్చు అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో అదే జరుగుతుంది, పైసకున్న వాల్యూ మనిషికి లేదు. నాకు వాడు ఉల్టా అన్ని చేస్తుంటాడు డైరెక్ట్. మళ్ళీ వానికి ₹1 సంపాదన ఉండదు, ఇదే యూట్యూబే. వాడు సాంగ్స్ రాస్తుంటాడు బంజారాలో. ఓకే. వాడు ఒకరి దగ్గర మనీ అనేది ఇప్పటి వరకు ఆశించింది చూడలేదు నేను. బంజారాలో మాక్సిమం 100 మిలియన్ సాంగ్ కూడా రాసిండు వాడు. ఆ సాంగ్ నుండి ₹1 కూడా ఆశించలేడు వాడు. అట్లాంటి గుణం అంది. ఓకే ఓకే. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇట్లనే కంటిన్యూ అవ్వాలి. ఓకే ఓకే. అలాగే నార్మల్ గా నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే మీ ఫ్రెండ్ కలవడం అని చెప్పినావు. సో నీకు బాధ కలిగిన సందర్భం ఏమన్నా ఉందా? అదే వాని దగ్గరనే నా గురించి కొంచెం చాడీలు చెప్పారు. ఓకే. అంటే మా విజయన్న అని చెప్పి బంజారాలో సింగరు, అతని దగ్గరనే కొంచెం నా గురించి బ్యాడ్ గా చెప్తే అప్పుడు దిలీప్ కూడా నమ్మిండు. తర్వాత ఒక నిమిషం ఆలోచించి వాడు అదేందో అంటే ఒక రోజు మాట్లాడలేము ఇక, నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వానికి ఏమనిపించిందో వాడు డైరెక్ట్ ఆ ఫ్లో ఏందో కనుక్కొని తర్వాత వాడే ఫోన్ వాడి ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను మాట్లాడడం జరిగింది. ఓకే. అంటే ఆయన రియలైజ్ నా బర్త్డే రేపు అంటే ఈ రోజు జరిగింది మళ్ళీ. ఓకే. గుర్తుండిపోయింది. ఆ డేట్ గుర్తుండిపోయింది నీకు బాగా. ఓకే. అంటే ఆ రోజు చాలా బాధపడ్డావు. అంటే నీ గురించి నమ్మిండు అని బాధపడ్డావా? వీడిని నమ్మిండని బాధపడ్డా ఫస్ట్. తర్వాత వానికి నేనేం చెప్పలేను, సరే అని చెప్పి ఫోన్ కట్ చేసేసిన. తర్వాత వాడేం అనుకోని మళ్ళీ వాళ్ళని తెలుసుకుండో తెలియదు కానీ మళ్ళీ వాడే వచ్చి మాట్లాడింది. ఓకే. బాగా అయితే రియలైజ్ అయ్యిండు. అదే విజయన్న దిలీప్ ఇద్దరు ఒకసారి వచ్చి మాట్లాడింది. ఓకే. సో ఇప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇందులో ఫోక్స్ లో ఇప్పటి వరకు అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఏమన్నా నీలో అదే ఎప్పుడైనా అలాంటి సందర్భం జరిగింది? డౌన్ అయితే ఇప్పుడు వరకు ఏం జరగలేదండి. డౌన్ ఏం జరగలేదు. డౌన్ అయితే ఇప్పుడు ఏం జరగలేదు. నార్మల్ ఒక్కొక్క మెట్ ఎక్కుతూనే పోతున్నాను. ఓకే. ఎక్కుతూనే ఉంటావా? చెప్పలేము ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుంది. ఉంటామా అంటే చెప్పలేము సిచ్యువేషన్. అంతే. అంటే ఒకసారి లక్ వస్తే అది ఎప్పటికీ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటది. ఎప్పుడో ఒకసారి అయితే దెబ్బ తాకాల్సిందే. తాకింది ఎప్పుడన్నా నీకు దెబ్బ? అంటే ముఖాల కింద పడ్డట్టు కాదు, లైఫ్ లా తాకలేదండి. అట్లాంటిది ఏం జరగలేదు నాకు. వీళ్ళున్నంత వరకు అయితే ఏం తాకలేదు. వీళ్ళున్నారు కాబట్టి తాకదని. ఇంకోటి తోడు లక్ష్మణ జాడ. ఓకే. ఒక్కొక్కరిని చైన్ లాగా అందరినీ అట్లా కట్టుకొని పోతున్నావా? నా అదృష్టం అది. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అంతగానం ఇష్టం కదా ఆయన నీకు, అంతగానము ఆయనని ట్రస్ట్ చేస్తున్నావు, ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ పాడొచ్చు కదా? ఏముండదు, ముస్తఫా ఉంటది పాడు. అంటే మీ ఫ్రెండ్ చూస్తాడు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ నా కోసం ఇంత వాడిండు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నేను సింగర్ అయినట్టు ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు మీరు. అంటే నీలో టాలెంట్ ని బయటికి తీయాలి కదా సింగర్ అని కూడా. పాడు, నేను కూడా పాడతాను. లిరిక్స్ రావు. ముస్తఫా ముస్తఫా అబ్బా లిరిక్స్ రావులేండి, పాడేస్తుంది. అంతేనా? చూసుకుంటూ పాడొచ్చు కదా. వద్దులేండి ఇప్పుడు. వద్దులేదు. మరి ఒక మాట చెప్పాలంటే మీ ఫ్రెండ్కి ఏ మాట చెప్తావు కూడా చెప్పు. ఒక మాటలో చెప్పాలంటే మీ ఫ్రెండ్ గురించి, మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేసి. నా కట్టెకాల వరకు ఈ జన్మకైతే వానికి రుణపడి ఉంటా. అంతే. ఓకే ఓకే, స్వీట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిట్టు. సో ఇంకా ఇನ್ನು చాలా చాలా సాంగ్స్ చేయాలి, నెంబర్ 1 యాక్టర్ ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నావో ఇంకా పైకి అలా వెళ్ళిపోవాలి కానీ నువ్వు తగ్గొద్దు. సో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి.